సిలికాన్ వేఫర్ల కొరత చిప్ తయారీ పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయా? అందుకే యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన టాటా గ్రూప్ కంపెనీ ఆదిలోనే నిలిచిపోయిందా? అసలు సిలికాన్ వేఫర్లకు చిప్లకు ఉన్న సంబంధం ఏమిటి? భారత్లో చిప్ తయారీ పరిశ్రమ స్థాపించాలన్న కేంద్రం అందుకు టాటా గ్రూప్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అయినప్పటికీ ముడి పదార్థాల లేమి సంస్థ ఏర్పాటుకు ఆటంకంగా మారాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వేఫర్ల కొరత నెలకొంది. ఈ క్రమంలో టాటా గ్రూప్ నిర్మించ తలపెట్టిన సెమీకండక్టర్ చిప్ల తయారీ ప్లాంట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అనుబంధ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్ వెల్లడించింది. టాటా గ్రూప్ $300 మిలియన్ పెట్టుబడితో సెమీకండక్టర్ చిప్ల తయారీ ప్లాంట్ను యుద్ధ ప్రాతిపదికన నెలకొల్పాలని భావిస్తున్న సిలికాన్ వేఫర్ల వంటి ముడి పదార్థాలు కొరతతో ఆటంకాలు ఏర్పడేలా ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ అనుబంధ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా సిలికాన్ వేఫర్ల కొరత ఏర్పడిందని పేర్కొంది. కోవిడ్ పరిమాణాల వల్ల డేటాకు, వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగిందని, ఇందుకు తగ్గట్లు సెమీకండక్టర్ల తయారీదారులు సరఫరా చేయలేకపోతున్నారని పేర్కొంది. సెమీకండక్టర్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్న తైవాన్, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో వాతావరణం సహకరించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు సరఫరా వ్యవస్థపై ఒత్తిడి మరింత పెంచుతున్నాయని వివరించింది. టాటా గ్రూప్ చిప్ల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు సాగించాక ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనువైనవని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ ఏర్పాటు చేయనుందో ఈ నెలాఖరులోపు వెల్లడించే అవకాశం ఉందని, 2022 చివరికల్లా కార్యకలాపాలు ప్రారంభింపచేయాలన్నది లక్ష్యమని తెలిసింది. సెమీకండక్టర్ల అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రాన్ని పొరుగు సేవల విధానంలో నిర్వహించాలని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధునాతన సిలికాన్ వేఫర్లను తైవాన్ కేంద్రంగా పనిచేసే సెమీకండక్టర్ ఫౌండ్రీలైన టీఎస్ఎంసీ వంటి సంస్థల నుంచి సమీకరించి వాటితో చిప్సెట్లు అసెంబ్లింగ్, టెస్టింగ్ను దేశీయంగా చేయడమే టాటా గ్రూప్ ప్రణాళికగా చెబుతున్నారు. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు వస్తుండటంతో 2022 మధ్య వరకు లేదంటే 2023 వరకు సెమీకండక్టర్ వేఫర్ల లభ్యతకు ఇక్కట్లు తప్పవని చెప్తున్నారు. ఇది టాటా ప్రణాళికలకు అవరోధంగా నిలిచే అంశమని ఫిచ్ పేర్కొంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పెంచేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాటికి కావలసిన చిప్సెట్లు అందించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోంది. అయితే వేఫర్ల కొరతను అధిగమించాల్సి ఉందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. సెమీకండక్టర్ ప్రపంచ టెక్నాలజీ వ్యవస్థను శాసించిన ఓ చిన్న చిప్. అందరూ రోజు వినియోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లు, కార్లు, ఇతర హోమ్ అప్లయన్సెస్ తయారీలో సెమీకండక్టర్ తప్పనిసరి. అయితే ఈ చిన్న చిప్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను ఓ కుదుపు కుదిపేసింది. ఆటోమొబైల్ రంగాన్ని సెమీకండక్టర్ చిప్ షార్టేజ్ కుదేలు చేసింది. ఇక స్మార్ట్ ఫోన్ల తయారీపైన కూడా చిప్ షార్టేజ్ పెను ప్రభావం చూపింది. చిప్ కొరత కారణంగా ఎలక్ట్రానిక్ రంగం తీవ్రంగా నష్టపోయింది. సెమీకండక్టర్ చిప్ కొరత ప్రపంచాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. అతి తక్కువ ధరలో అందుబాటులోకి రావాల్సిన జియో స్మార్ట్ నెక్స్ట్ ఫోన్ కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. ఇందుకు ప్రధాన కారణం కూడా సెమీకండక్టర్ కొరతే. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ కీ రోల్ పోషిస్తోంది. ఇంజిన్ కంట్రోల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్, డిస్ప్లే, ఓడోమీటర్ యూనిట్లు పనిచేయాలంటే సెమీకండక్టర్ చిప్ తప్పనిసరి. ప్రస్తుతం ఆటోగేర్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీపైనే ఆటోమొబైల్ సంస్థలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. కొత్తగా తయారయ్యే కార్లలో వైఫల్లు పనిచేయాలన్నా కూడా చిప్ అవసరమే. కార్ల తయారీలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల వినియోగం పూర్తిగా చిప్లతోనే ముడిపడి ఉంది. దీంతో చిప్లకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీ సంస్థలు ప్రస్తుతం హాంకాంగ్, చైనాలో మాత్రమే ఉన్నాయి. అయితే కరోనా కారణంగా చిప్ల తయారీకి బ్రేక్ పడింది. ఇండియాలో చిప్ తయారీ యూనిట్లు పెద్దగా లేవు. దాదాపు పెద్ద సంస్థలన్నీ కూడా వీటిని అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కోసం పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం కూడా ఖర్చు చేస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన చిప్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. తాజాగా తలెత్తిన వీటి కొరతను అధిగమించేందుకు ఇప్పుడు టాటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలో టాప్ ప్లేస్లో ఉన్న టాటా గ్రూప్ ఏకంగా $300 మిలియన్ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టాటా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టాటా అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సాఫ్ట్వేర్లో మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది. ఇక ఐటీ సేవల పోర్ట్ఫోలియోలో హార్డ్వేర్ను జోడించాలని టాటా సన్స్ తహతహలాడుతోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలపై టాటా సన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కరోనా నేపథ్యంలో సెమీ కండక్టర్లు తయారు చేసే కంపెనీలు మూతపడ్డాయి. వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అభివృద్ధి కావడంతో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. పర్సనల్ మొబిలిటీకి కూడా ఒక్కసారిగా ప్రాధాన్యం ఎక్కువైంది. కరోనా ఆంక్షలు ఎత్తేశాక ఫ్యాక్టరీలు తెరుచుకున్నా గిరాకీ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సాగడం లేదు. దేనికి తోడు బిట్కాయిన్లు, ఇతర క్రిప్టో కరెన్సీల తయారీకి సెమీ కండక్టర్లు, చిప్లు వాడకం కూడా వాటి కొరతకు మరో కారణంగా తెలుస్తోంది. దీంతో మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పెద్ద వెహికల్ తయారీ కంపెనీలు తమ ప్రొడక్షన్ను తగ్గించేయడానికి ప్రధాన కారణం చిప్ల కొరతేనని తెలుస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, ఆటోమేషన్, మొబైల్స్ ప్రొడక్షన్ వంటివి పెరుగుతుండటంతో సెమీ కండక్టర్లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. కానీ ఈ డిమాండ్కు తగ్గ సప్లై మాత్రం లేదు. ఎలక్ట్రానిక్స్ డిజైన్ హబ్గా ఉన్న ఇండియా సెమీ కండక్టర్ల తయారీలో మాత్రం వెనుకబడింది. కొన్నేళ్లుగా కేంద్రం సైతం ఎలక్ట్రానిక్స్ తయారీపై, ముఖ్యంగా సెమీ కండక్టర్ల తయారీపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. దేశంలో సెమీ కండక్టర్ల ప్లాంట్ను ఏర్పాటు చేసి కంపెనీలకు 40 నుంచి 50% వరకు సబ్సిడీ ఇవ్వాలని చూస్తోంది. 2007లో దేశంలో చిప్ల తయారీ ప్లాంట్ను పెట్టడానికి ఇంటెల్ ముందుకొచ్చినా అనుమతులు ఇవ్వడంతో ఆలస్యం కావడంతో ఈ కంపెనీ తన ప్లాంట్ను ఏర్పాటు చేయలేదు. జేపీ అసోసియేట్స్, హెచ్ఎస్ఎంసీ దేశంలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ను పెట్టడానికి 2013లో ప్రభుత్వానికి ప్రపోజల్స్ను అందించాయి. ప్రభుత్వం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 40% వరకు సబ్సిడీగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ చివరి నిమిషంలో ఫండ్స్ సరిపోక ఈ కంపెనీలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్తో పరిస్థితులు మారుతున్నాయి. కిందటేడాది డిసెంబర్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిట్ చేసిన 20 పైగా కంపెనీలకు అనుమతులపై చివరి దశలో ఉంది. ఈ 20 కంపెనీల్లో సౌత్ కొరియా, తైవాన్ దేశాలకు చెందిన పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ గా ఇండియాకు కొంత అడ్వాంటేజ్ కనిపిస్తోంది. పలు అంతర్జాతీయ కంపెనీలు చైనాకు వెలుపల తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేఫర్ల కొరత ప్రతిబంధకంగా మారింది.